హాయ్ ఫ్రెండ్స్, కట్ట పొంగలితో మనం చట్నీ చేసుకొని తింటాము. బట్ నేను చేసే కట్ట పొంగలి అలానే చట్నీ కొంచెం యూనిక్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు కొంచెం దోరగా వేయిస్తున్నాను. వేగిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు తుంచి వేశాను. 1/2 కప్ చింతపండు రసం వేశాను. బాగా మిక్స్ చేయాలి. అందులో ఉప్పు, పసుపు కూడా వేసి మళ్ళీ మిక్స్ చేశాను. 2 మినిట్స్కి ఉడికించడానికి పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేశాను. ఇది వేయడంతో కన్సిస్టెన్సీ సెట్ అవుతుంది. అలానే చింతపండు పులుపు కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ చింతపండు రసంలో బియ్యం పిండి వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంగువ కూడా వేసాను. ఒక 3 నిమిషాలు ఉడికించడానికి పెట్టాను. ఆ పైన కరివేపాకు, నెక్స్ట్ 1 ఇంచ్ బెల్లం కూడా వేసాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. బెల్లం వేయడంతో టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసి ఇది 2 నిమిషాలు ఉడికించి పెడితే చట్నీ రెడీ అయిపోతుంది. పొంగల్ మీద ఈ చట్నీ వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇప్పుడు కట్టె పొంగలి ఎలా చేయాలో చెప్తాను. నేను 1/2 గ్లాస్ పెసరపప్పు స్టవ్ మీద ఆయిల్ లేకుండా వేయిస్తున్నాను. ఈ విధంగా చేస్తే పచ్చివాసన పోయి పెసరపప్పు గుమగుమలాడుతుంది. ఇంకా వేగిన తర్వాత 3/4 గ్లాస్ బియ్యం వేసేసి 3 గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్కి పెట్టాను. ఆ టైంలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను. కొంతమందికి మిరియాలు తీసేసి తింటారు. అది లేకుండా చక్కగా మిరియాలు కూడా వెళ్ళాలి అని అంటే నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టేశాను. రైస్ మంచిగా ఉడికిపోయింది. అలానే పెసరపప్పు కూడా మంచిగా ఉడికింది. ఇంకొంచెం బాగా మ్యాష్ చేశాను. దానిపైన ఉప్పు, పసుపు వేస్తున్నాను. గ్రైండ్ చేసిన మిరియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసేసి 2.5 గ్లాసులు వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తాను. ఆ పైన కొంచెం నెయ్యి వేసేసి 2 లేదా 3 నిమిషాలు ఉడికించడానికి పెడితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసేసి జీడిపప్పులు కొంచెం దొరగా వేయించేసేసి కట్ట పొంగల్లో వేసాను. ఇంకా పొంగల్లో పోపు వేస్తే సరిపోతుంది. ఇంకా కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఆ పైన ఆవాలు, జీలకర్ర, 6 పచ్చిమిరపకాయలు తుంచి వేసి ఆ పైన ఇంగువ కూడా వేశాను. నెక్స్ట్ కరివేపాకు అవి కూడా వేసేసి కట్ట పొంగల్లో యాడ్ చేస్తాను. మీరు కూడా నేను చూపించిన పద్ధతిలో చట్నీ అలానే కట్ట పొంగల్ కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.